ఈ రాత్రి టైంలో మరి మాతాజీ చేసి మరి వెళ్దాము ప్రజల కోసమే వారి యొక్క తపన కూడా ఇంత చిన్న వయసులో కూడా వ్యవసాయం చేసుకుంటూ ఇంటికి రావడంతో మళ్ళీ ప్రయాణం అయ్యి చింతపల్లి గ్రామం వెళ్ళాలన్నప్పుడు వెళ్దాం మాతాజీ గారు అని చెప్పి వెంటనే వాళ్ళు బయలుదేరి వారి కోసం మాతాజీ అమ్మవారిని తీసుకొని వారు కూడా ఈ మధ్య ఇలాగే అందరికీ మనం నేర్చుకున్నది జ్ఞానం అంతరించుకోకూడదు, ఇవాళ మన మతంలో బోధకులు కరువయ్యాలనే భావనతో వారు మరి రాత్రి టైం నాతో మేమంటే ఇప్పుడు 4 ఏళ్ళకి ఎంచుకున్నాం. వారు కూడా పటోల సాధన చేసి వారి యొక్క సిద్ధాంతాలు మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా. ఎందుకంటే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఎలాంటివి కూడా ఉండవు. అలాంటి వారు కూడా కొంచెం తగ్గించుకొని, అంటే ప్రజల కోసం వారు తగ్గించుకుని వారి కోసం కాదు, ఇంకొకరికి ఉపయోగపడాలి మన జ్ఞానాన్ని అనే ఉద్దేశంతో మరి ఇంత దూరం రావటం. వాస్తవానికి రోడ్డు కూడా బాగాల, కానీ మేము ఊహించాం. పోయినసారి అమ్మాయి రమాదేవి వీళ్ళందరూ కూడా వాళ్ళ టీం చాలామంది ఉన్నారు, బాగా జనం ఉంటారు అనుకున్నాం. సరే ప్రసాదం దేవుడి ప్రసాదం లాంటిది జనాలు కూడా, కానీ మన మతం నుంచి పక్క మతానికి మారితే మాత్రం ఎక్కడ లేని జనాలు పోగు చేసుకొని వెంటనే రేపు షెడ్లు సిలువ గుర్తులు వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ మతంలో ఉన్న తాపత్రయం మన మతంలో భక్తిపరంగా పెరుగుతుంది, కానీ జ్ఞానపరమైన ఆలోచనలు కానీ విన్నాం. మరి ఎక్కడి నుంచో మరి వాళ్ళ దంపతుల సమేతంగా వచ్చారే, సరే మైక్ ద్వారా అయినా మనకి గొంతు వినపడిందని ఏం పోతుంది, నాకు ఇచ్చేది ఏం లేదు కదా, ఒక మాట మీకు పనికొస్తే తీసుకోవచ్చు, లేకపోతే వదిలేయచ్చు, దాని గురించి పెద్ద పెట్టుబడి ఏం కాదు. కానీ మా యొక్క తాపత్రయం జనం విన్నా వినకపోయినా ఆ దైవానికి దాసులుగా, ఈ సమాజానికి సేవకులుగా ఈ పని చేయాలనే సంకల్పంతోనే మేము ఇదివరకు వచ్చి ఉన్నాం. మంచి భావనతోనే వెళ్ళాం. ఆ రోజు కూడా మాకు ఎంతమంది ఉన్నారనేది కాదు, మరి అయ్యగారు కూడా ఆ రోజు పెద్ద అయ్యగారు బాగా మా కోసం నిరీక్షణగా అంతే ఉండి హారతి ఇచ్చి ఆ తర్వాత మమ్మల్ని సాగినంత వరకు ఉన్నారు. అమ్మాయి మరి అమ్మాయి రమాదేవికి, భుజంగరావు బాబాయికి, శరభయ్య అన్నగారితో ఫోన్లో మాట్లాడి అన్నగారు పోయినసారి కూడా అన్నగారు వల్లే అక్కడ దేవాలయం శివాలయం దగ్గర తెలుసుకొని వచ్చాము. మాకు పిలవాలనేది కూడా లేదు. పెద్ద సభ అయిన ఈరోజు ఉదయం కొత్తపాలెంలో 100 మంది గురువుల మధ్య ప్రవచనం చెప్పారు స్వామివారు. ఇక్కడ 4 మధ్య అయినా చెబుతున్నారు. అదే పద్ధతి అయ్యగారిది కూడా. ఇస్కాన్ సంస్థలో 1000 మంది గురువులు ఉన్నారు. వాళ్ళ సంస్థ యొక్క గొప్పతనం నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీ అందరికీ తెలుసు. ఎందుకంటే మీరు కూడా అన్ని విధాలుగా ఉన్న మనుషులే. కానీ వీలైనంత ఎక్కువ మంది జనం ఈ చుట్టుపక్కల వాళ్ళైనా సరే, మేమనే కాదు ఏ గురువు బోధ అయినా వినటానికి ఆసక్తి చూపుతూ, ముఖ్యంగా మరి ధ్యానం గురించి అమ్మ రమాదేవి, నా మిత్రులు కూడా చాలామంది అమ్మాయిలు నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ధ్యానంలో. ధ్యానం అంటే మన మహిళలకు ముఖ్యంగా అవసరమే. మహిళల మానసిక ఒత్తిళ్ళు అనేక ఉంటాయి. ఎందుకంటే మనం ఈనాడు కొంచెం ఎక్కువ బాధ్యత మహిళలపై ఉంటుంది. పిల్లలు పెంచుకోవటం కానీ మానసిక ఆందోళన ఎక్కువగా ఉంటుంది. అంటే నాకు ఇల్లు వల్ల మరి ఏదో కానీ అందరి మైండ్ సెట్లు కొంచెం ఒత్తిడిగా ఉంటుంది. అది కూడా నేను అనుభవించాను. ఆ ఒత్తిడిని కూడా అది నాకు అర్థమైంది. ధ్యానం చేసుకోండి, వీలైనంత ఎక్కువగా ధ్యానం చేసుకోండి, మంచిది. ఎందుకంటే వారి జీవితాన్ని పణంగా పెట్టి ఒక గురుస్థానంలో 40 సంస్థలు స్థాపించడం అని అంటే మాటలైన విషయం కాదు. మాకు అర్థమవుతుంది. ఒక గ్రామానికి చేరుకోవాలంటే అమ్మ ఇంత కష్టమా, మనకి పిచ్చి ఉంది కాబట్టి ఇలా రాగలుగుతున్నామా అనిపిస్తుంది. ఇవాళ పక్క మతాలను చూసుకొని ఒకటి అందరూ నేర్చుకోవాలి. మన హిందుత్వాన్ని బతకాలంటే మన హిందుత్వంలో కోటానుకోట్ల అనేక సంస్థలు ఉన్నాయి, అనేక గురువులు ఉన్నారు. మీకు నచ్చింది ఏదైనా సరే ఇలా భగవంతుడి దగ్గరికి వచ్చి ధ్యానం చేసుకోండి. ముఖ్యంగా గురువులు చెప్పటానికి వచ్చిన వాళ్ళ పట్ల ఆతృతా భావనతో వినండి. ఇప్పుడు ఏమీ నేర్చుకోలేని పాస్టర్లు అంటే నేను వ్యక్తిగతంగా విమర్శించకూడదు, ఎందుకంటే వాళ్ళకి ఏమీ రాదు, మన గ్రంథాలు చదవలేరు, ఇలాంటి గ్రంథాలు లేదు, బైబిల్ని కూడా వాళ్ళు పూర్తిగా అన్వేషించరు. కానీ వాళ్ళు 4 కుటుంబాలు బతకటానికి సంపాదన సమకూరుతుంది. అర్థం చేసుకోండి దయచేసి. హిందూ భక్తులందరూ మీరందరూ మరి దేవాలయానికి వచ్చి మీ వంతుగా అయ్యగారులకు కూడా సహకరించండి. ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని కూడా ఇవాళ పురోహిత్యం చాలా తక్కువైపోయింది. ఎందుకంటే వేదం చదివే వాళ్ళకి ఒక్కోసారి కష్టం అవుతుంది, పిల్లలు కూడా దొరకట్లేదు. నాకు తెలిసిన అయ్యగారు చాలామంది పురోహిత్యం అంటే భగవంతుని మాకు ఇది వరం ఇచ్చారమ్మా అని చేస్తున్నారే కానీ రాబోయే తరంలో చేయలేదు. ఎందుకంటే మనం ఇచ్చే జీతాలు వాళ్ళకి సరిపోవు. కాబట్టి అర్థం చేసుకొని వీలైనంత మంది భక్త మహాశయులు కూడా పురోహితులు గారిని భగవత్ స్వరూపంగా భావించి వాళ్ళ దేవుని ప్రతినిధిగా వాళ్ళకి కూడా మీ వంతు సాయం చేయండి. మరి ఇక్కడికి మాతో పాటు ఇంత దూరం వాళ్ళ ధర్మాన్ని కూడా పాటిస్తూ వచ్చిన ఇస్కాన్ సంస్థ గురువర్యులు మా సోదరుడు సమానులు, సోదరుడే
రామకృష్ణ ప్రభుపాదుల వారికి మీ అందరూ ఒకసారి ఆశీస్సులు ఇచ్చండి. వాళ్ళ ధర్మపత్ని మాతాజీ గారికి కూడా. ఎందుకంటే నలుగురున్నా ఇద్దరున్నా మీరందరూ బాబాయ్, భుజంగా బాబాయ్, మీ దృష్టి అమ్మాయి రమాదేవి, ఇక్కడ అమ్మాయి అందరి పేరు గెలవరు. మీరందరూ బాగా విన్నారు. అమ్మాయి రాలేకపోయారు, ఏదో అంటున్నారు, అంటూ ఉందని చెప్పారు, అందుకే రాలేకపోయారు. పాపం వారు దైవం ప్రసాదమే పరిచయం. వారి వల్ల ఈ గ్రామానికి రెండోసారి వచ్చి అమ్మాయి రమాదేవి ప్రసాదాలు తీసుకొచ్చింది. ఆ పత్రిజీ గారి ఆశీస్సులు ఈ గ్రామంపై నిండుగా ఉండాలి. ఇంకా మహిళామ తల్లులు ధ్యానమైన పర్ల ఏదైనా మన మతాన్ని బతికించండి, మన ధర్మాలు కాపాడండి దయచేసి. మేము తీసుకున్న కంకణం కూడా ఇదే కాబట్టి ఇంత దూరం రాగలిగాం. ఒక్కళ్ళున్నా ఇద్దరున్నా మా ధర్మాన్ని మేము పాటించాలి. అయ్యగారు కనుక ఇప్పుడు మా కోసం ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతుంది వాతావరణం అని ఆయన కూడా పాపం ఇప్పుడు వాళ్ళు వేరే ఊరు వెళ్ళారు. పోయినసారి వాళ్ళ నాన్నగారు చెప్పారు. అయినా సరే వాళ్ళ ధర్మాన్ని ఎలా ఆ భగవత్ కార్యాన్ని పాటిస్తున్నారో అలాగే మేము కూడా ఈ చదువుకి, ఈ జీవితానికి, వారి యొక్క సాధనకి మరి నారాయణ గురుదేవులు వారు మరి ఎందుకంటే భక్తాన్ని సంబోధించకూడదు, ఎందుకంటే ఆ పాత్రలో ఆయన గురువు గారు, ఎందుకంటే అహర్నిశలు దీనిలోనే బాగా కష్టపడాలనే సంకల్పంతో తీసుకున్నారు. మీ యొక్క గ్రామానికి వచ్చినందుకు రమాదేవి, భుజంగరావు బాబాయ్, సేవయ్య అన్నయ్య, మీరందరూ అమ్మ మహిళామ తల్లులు మీ అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుకుంటూ ధ్యానాన్ని బాగా పెంచండి. ఆ గురువు గారి ఆశయాల్ని, పత్రిజీ గారి ఆశయాల్ని బాగా బ్రతికించండి. మళ్ళీ ఇప్పుడు మాకు కూడా వీరాపురంలో రేపు వచ్చే అమావాస్య రోజు 1 తారీఖే పిరమిడ్ ఓపెను. ఒక అక్క చెప్పింది, వాళ్ళందరూ కూడా మాతో ఎంతో ప్రేమగా ఉంటారు. మాకు మతం బాగుండాలి, మన ఆశయాలు బతకాలి, మన సంఘంలో సమాజంలో ప్రతి ఒక్కళ్ళు మత మార్పుల్ని జరగకుండా ఉండాలి. స్వామివారు ఈరోజు ఇంకా ఆయనకు 2 గంటలు పట్టింది చెప్పాలంటే. ఆయన యొక్క సంకల్పం మత మార్పుల్ని జరగకూడదు, ఒక్కళ్ళైనా ఆపాలి అనేదే బాధ. ఎందుకంటే మన హిందూ దేశంలో ఆ మతాలకి ఆస్కారం చాలా తక్కువ. ఎందుకంటే మన హిందూ భూమి ఎంతోమంది ఋషులు, దేవతలు ఈ పాలించిన గడ్డ. మన గడ్డ మీద వేరే మతస్థులు ఆ రకంగా చేసుకుంటే మన దేవాలయానికి కనీసం 40 మంది రాలేకపోతున్నారు. దయచేసి అందరూ మన మతానికి ధర్మంగా, మన మతాన్ని గౌరవించుకుంటూ మన సంఘానికి దాసులుగా మీరందరూ ఆయుష్ ఆరోగ్యంతో క్షేమంగా సిరి సంపదలతో ఈ చింతపల్లి గ్రామ సుభిక్షంగా ఉండాలని ప్రతి సోదరుడికి పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.